ఎందుకంటే ఈసారి భోగి పౌర్ణమి కలిసి వచ్చింది. ఆ రోజు సోమవారం అయింది. విశేషం ఏంటంటే ఆరుద్ర నక్షత్రం ఉంది, ఈశ్వరుని నక్షత్రం. పౌర్ణమి తిథి ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి వస్తే శివముక్కోటి అని అంటారు. అంటే కోటి పౌర్ణమిలు చూసినటువంటి పుణ్య ఫలితము, కోటి పౌర్ణమిలలో ఈశ్వరుని ఆరాధన చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో అంతటి పుణ్య ఫలితం ఈ ఒక్క రోజునే వస్తుంది. అంటే పౌర్ణమి రాత్రి పూర్తిగా, ఆరుద్ర నక్షత్రం 12:20 మధ్యాహ్నాన్నిగా, సోమవారముగా, పుష్యమాసముగా ఉన్నది ఈ 110 సంవత్సరాల్లో ఈ ఒక్క రోజు మాత్రమే. చక్కగా శివచిత్ర పరివారానికి పటానికి పూలమాల వేసి ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణం చెయ్యాలి. ప్రాణంతో సమానమైనటువంటిది అన్నము కాబట్టి గంజి వార్చినటువంటి అన్నాన్ని, గోరువెచ్చగా ఉన్నటువంటి అన్నాన్ని శివ 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 అనుకుంటూ అభిషేకం చేసి, చక్కగా ఆ యొక్క అభిషేకం చేసినటువంటి అన్నాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా మధ్యాహ్నం భోజనం